వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక భవన నిర్మాణ కార్మికులందరూ ఎలా ఉన్నారన్న? కొంతమంది ఉన్నోళ్ళకి మంచి తరం జరుగుతుండదు, ఉన్నోళ్ళకి ఉన్నట్టు లేనోళ్ళకి లేనట్టు ఉండదు. కూలోళ్ళకి అయితే అందరూ ఎవరు మకాలు చూసినా కూడా బాధతోనే ఉన్నారు. వారానికి 6 రోజులు 3 రోజులు పని పోతారు, 3 రోజులు ఇంటికాడ ఉంటారు. ఆ 3 రోజులు ఎందుకు పోతున్నారు? వాళ్ళు మురికాల పనులు, రోడ్డు పనులు, కొన్ని భవనాల నిర్మాణాలు జరగడం లేదు. ఓన్లీ కార్మికులు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే పని జరుగుతుంది. పని చేసే వాళ్ళకి అయితే జరగడం లేదు. ఇసుక కూడా ఒక ట్రాక్టర్ వచ్చి 3600, 4600, 5000 కాటికి అమ్ముతున్నారు. దొరకడం లేదు ఇసుక కూడా. దానివల్ల పనులు పోతే పనులు ఎన్నికి వస్తున్నారు. 9:30, 10 అయితే ఇంటికి వస్తారు సద్దులు కట్టుకొని. ఎవరు పని పోవడం లేదు. 10 మంది పని పోతే 5 మంది ఇంటికాడ ఉంటున్నారు. దీంట్లో ఇదే జరిగేది, ప్రతిరోజు ఇదే జరుగుతున్నది. ఇప్పుడు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోవడం లేదా? పట్టించుకుంటారు. ఓన్లీ ఎట్లా పట్టించుకుంటారు అంటే వాళ్ళ పనులు, గవర్నమెంట్ పనులు ఏదైతే ఉంటుందో వాళ్ళ పనులు మాత్రం పట్టించుకుంటారు. ఇంటి పనులు పోయేసరికల్లా ట్యాక్సీ పడుతుంది అంటారు, రోడ్డు వదలాలంటారు, ఇసుక దొరకదు అంటారు, కూలీలు రేట్లు పెంచినారని మొత్తం బ్లాక్ చేస్తున్నారు మమ్మల్ని. 100 మందిలో ఒక 10 మంది మాత్రమే సంతోషపడుతున్నారు, 90 మంది బాధపడుతున్నారు. ఇదైతే కన్ఫర్మ్. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు మీరు? గత ప్రభుత్వం అంటే కూలీలు తగ్గట్టు, పనులు తగ్గట్టు పర్లేదు. కూలీలు బాగున్నట్టు పనులు కూడా బాగా జరుగుతున్నాయి. ఇంతకుముందు 1200 చదువుకున్నప్పుడు ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళారు. ఈ ప్రభుత్వం 1300 చదువుకొచ్చినప్పుడు 16 మంది, 20 మంది ఇంటికాడ ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే పనులు దొరకడం లేదు, కష్టమవుతున్నాయి. వారానికి వచ్చి ఒక 4 రోజులు, 3 రోజులు పని పోతున్నారు. అది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? చాలా అన్యాయంగా ఉందా, ధరని పెరిగిపోయినాయి. ఏందా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటా అంటే, తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకుంటా అంటే, గోడౌన్లలో స్టాక్ గోడౌన్లో పెట్టుకుంటా అంటే యాడ్ నుంచి వస్తుంది ఇసుక, యాడ్ నుంచి వస్తుంది దొరకడం కదా. భవన నిర్మాణ కార్మికుల గురించి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? ఏం పట్టించుకోవడం లేదన్నా. ఇంటి చదువులు కూడా పెరిగినాయినా. పామాయిల్ రేట్లు కానించి కందిపప్పు, గిందిపప్పు ఏమైనా వేసుకో రేట్లు ఎక్కువ పెరిగినాయి. కరెంటు బిల్లు అయితే ముందు వచ్చింది 400 వచ్చేది, ఇప్పుడు 800 వస్తుంది బిల్లు. పని ఇసుక ఉండాలన్నా. బాగున్నామ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఇటు వచ్చిందా, నిజం స్టాక్ పాయింట్లు, ఆన్లైన్లు, ఇది చెప్పి చేస్తున్నారు. ఇసుక రాకుండా మాకు ఇబ్బంది పెడితే మాకు పని లేకుండా పోతున్నాయి. మాకు లేకుండా ఇప్పుడు మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీరు మళ్ళా బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. నమస్తే పెద్దాయన. నమస్తే, చెప్పండి సార్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? భవన నిర్మాణ కార్మికుల సంగతి చాలా అన్యాయంగా ఉంది. ఇసుకే దొరకటం లేదు, ఇసుకే దొంగతనంగా అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్లతో తెచ్చి ఆడ తోలుకొని దాపెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి 5,000కు 3,000కు దొరుకుతాను, ఇసుక వచ్చేసి ఇప్పుడు 7,000 8,000 తీసుకుంటున్నారు. అంతా లేని అన్యాయం జరుగుతుంది. పనులు దొరక్క చచ్చిపోతున్నారు జనాలు, ఎక్కడంటే అక్కడ దొరికి. కూలీలకు కూడా వాళ్ళకి ఇచ్చే కూలీ కూడా అన్నానికి కూడా సాలటం లే, కూలీలు పెంచేవాళ్ళు లే, ఏమీ అంతా అన్యాయం. ప్రతి కరెంటు కానించి ప్రతి ఒక్కటి కానించి పెరిగిపోయింది, పాపం పెరిగిపోయినట్టు. రాష్ట్రంలో ఇసుక ఎందుకు దొరకడంలా? రాష్ట్రంలో ఇసుక ఎందుకు దొరకడంటే దొంగతనంగా అమ్ముకుంటున్నారు. అంతా బయటికి పోతాను, అంతా బయట తోలుతున్నారు. ఎక్కడికంటే అంటే హైదరాబాద్ ఎక్కడికంటే ఆడిపోతుంది, అక్కడ అమ్ముకుంటున్నారు. మనకి ఆడ దొరుకుతుంది. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాల్సిన డబ్బును ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందా? తప్పనిసరిగా తక్కువ పట్టిస్తుంది. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల గురించి ఏమైనా పట్టించుకుంటుందా? ఊరు దాన్ని పట్టించుకోవటం ఎలా, దాన్ని మాట్లాడే పౌరముల కార్మికుల సంబంధం నెంబర్ నేను యూనియన్ పెట్టింది 1994లో యూనియన్ పెట్టినా, నేనే అన్ని చేసా మా కాలంలో. ఇప్పుడు ఏమి లేదు, ఏమి 10 పైసలది ఆదాయం లేదు. అది ఎందో ఊరికి ఆ పింఛన్ అని అంటా చెప్పి అందరికి ఆశలు చూపించాడు. అది కూడా కొంతమందికి తీసేశారు. ఈ వాలంటీర్లను పెట్టినాడు. వాలంటీర్లు పెట్టాల నుంచి పింఛన్లు తీసేయటము, అన్ని తీసేయటము. ఏమంటే వాలంటీర్లు వాళ్ళ బిడ్డలంట, ఆయనకి ఆదాయం చేస్తాడారట బాగా, అందుకని ఆదాయం చేస్తాడని అన్ని తీసి. ఇప్పుడు 2024లో మనం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? జై తెలుగుదేశం రావాలా, సైకిల్ గుర్తుకి మనం ఓటు వేయాలా, అంతే. నమస్తేనా. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వలస రావడానికి వచ్చినా కూడా మా ఇంటి బాడీలు కట్టలేకపోతున్నాము. ఒక వారంలోనే ఒక రోజు పని ఉంటుంది. ఇసుక రేటు ఎక్కువ ఉండడం వల్ల పనులు లేనట్లయిపోతుంది మాకు. ఎక్కడ జరిగినా కూడా 2 కట్టలేకపోతున్నాము. లాస్ట్గా మా అన్న కడుపు కూడా బతకలేకపోతున్నాము.
రేట్లు ఎక్కువ రేటు పెంచేసినారు. రాష్ట్రంలో ఇసుక ఎందుకు దొరకడంలా? బయట రాష్ట్రాలకి ఎక్కువ వలస వెళ్ళిపోతుంది, ఇసుక కూడా దొరకడం లేదు. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏమైనా పట్టించుకుంటుందా? ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఒక రోజు పని ఉంటే వారం రోజులు లేదు. కనీసం వీళ్ళు అద్దె కట్టడానికి కూడా మా చేత కావట్లేకపోతుంది. రేట్లు అన్నీ పెరిగిపోయినవి, దానివల్ల మాకు ఏమి దొరకట్లేదు. కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. పామ్ ఆయిల్ అన్ని రేట్లలో పెరిగిపోయినవి. కందిపప్పు అన్ని తినలేకపోతున్నాము. రైస్ కూడా దొరకటం లేదు, అన్నీ వెళ్ళిపోతున్నవి. మాకు కనీసం పట్టుకోడు కూడా దొరకట్లేదు. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు మీరు? వచ్చిన ప్రభుత్వంలో మాకు రకంగా మేలు ఉంది, దాంట్లో తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లేకపోతుంది. అలా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యపానం తీయేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మందు ఎలా ఉంది? ఏముంది, మొత్తం కల్తీ ముందే ఉంది. అంత ఇప్పుడు మొత్తం కల్తీ ముందే ఉంది. అప్పుడు ఏదో 50 రూపాయలకు వచ్చే ముందు ఇప్పుడు ఏదో 150 రూపాయలు, 230 రూపాయలు, 250. అప్పుడు ఎంసీ బ్రాందీ, మామూలు మంచినెస్, ఎంసీ, అది ఐబీ, అలాంటి అనీబీ మొత్తం అలాంటివి ఉంటుండే. కింగ్ పిషర్, నాకు కూడా బీర్లు కూడా ఉంటుండే 90 రూపాయలకు వచ్చేటివి. ఇప్పుడు అలాంటివి 250 రూపాయలు, 290 రూపాయలు అలాంటివి ఇస్తే మేము పని చేసుకునే వాళ్ళు. అట్లా పని చేసుకునే వాళ్ళు ఏదో మా సాయంత్రం పూట ఒక 90 వేసుకొని పోయింటి పోదామంటే ఇప్పుడు ఒక క్వార్టర్ కాదు 2 క్వార్టర్ దాకా నేడు దాకా ఎక్కదు అసలు. అది లెక్క అంతా ముందుకే పోతుంది. మేమే పిల్లం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇలా ఉంది పరిస్థితుల్లో. చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏదో అన్నం క్యాంటీన్ ఉందా, ఇంత 5 రూపాయలు పెట్టి అన్నం తింటుండే మీద ఎంత ఏదో ఆడ అందరూ ఆ క్యాంటీన్ ఫోన్ చేస్తున్నాడు. ఏదో ఉందో వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవచ్చు, ఏదో దాన్ని పెట్టొచ్చు కదా, అట్లే కంటిన్యూ చేయొచ్చు కదా. దాన్ని ఎందుకు ఫోన్ చేయవాళ్ళు? ఏదో మాకంతా ఏదో ఒక 5 రూపాయలు పెట్టాడు, ఏదో చింటూడు మీద పిల్లలు లేకుండా అట్లా పనులు లేకుండా అయిపోయి మొత్తం ఉసుక ట్రాక్ అయిపోయింది. ఏదో భీమ్ ఒక 10 రూపాయల కేజీ వచ్చే భీమ్ 20 రూపాయల కేజీ అయిపోయింది. స్టోర్లో పోయినా మాకు ఏడ వేయట్లే అసలు. కల్తీ భీమ్ మొత్తం. ఒక భీము మామూలు ఒక షేర్ భీమ్ బాగుంటే ఒక షేర్ భీము అదేదో బెండ దినాలు తిరుగుతున్నాం అంతా, నాన్న తేగున్నా అంతా కల్తీ. అంతా బురుగులు దినాలు తిరుగుతున్నాం అంతా, అవి భీమ్ పైకి తిరుగుతున్నాం అంతా కల్తీ, ప్లాస్టిక్ భీమ్ అంతా. మాకేముంది లాభము? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాకు ఏం ఫలితం లేకుండా, చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం మాకు ఉంది ఫలితం. మొత్తం అన్నింటిలో సిమెంట్లో ఉసుక రేటు పెంచినాడు, సిమెంట్ రేటు పెంచినాడు, కడ్డీల రేటు పెంచినాడు. వాళ్ళకి ఏమన్నా మేసలకి ఏమన్నా పని ఉంటే మాకు ఉంటుంది, వెళ్ళిపోర్లకి ఏమన్నా వాళ్ళకే పని లేకుండా మాకేముంటుంది? అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఏం ఫలితం లేదు కాబట్టి నెక్స్ట్ మాకు తెలుగుదేశం కావాల్సింది, చంద్రబాబే కావాల్సింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉందన్న? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేస్త్రీలకి పని లేదు, లేబర్లకి పని లేదు. ఇసుక రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఏ పని ఒప్పియాలన్నా ఓనర్లు భయపడతారు, ఓనర్లకి రేటు ఇవ్వాలన్నా మేస్త్రీలు భయపడతారు పనులు ఒప్పుకోవాలన్నా. ఇప్పుడు సిమెంట్ రేటు పెరిగిపోయింది, కడ్డీల రేటు పెరిగిపోయినాయి. పనులు ఒప్పుకోమంటే వాళ్ళ పనులే లేవు. ఈ ఉంట ఓనర్లు 10 రూపాయలకి ఏమంటే వాళ్ళు 20 రూపాయలు కడితే పనులు వస్తాయి. బేద సాదా ఎట్ట బతుకుతారు? అది కథ. 700 కూలి అంటారే కానీ 700 కూలీలో ఏమొస్తుంది? 25 కేజీల బియ్యం ప్యాకెట్ 2000, 3000 చెప్తున్నారు. ఎట్ట బతుకుతాడు? ఏ విధంగా కష్టం చేసుకుని పనులు లేవు, పాటలు లేవు. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ఇంటి వాడుకలు ఒక మంచం వేసుకునే అంత కూడా ఉండదు. 3000, 4000 నెలలో ఏం కట్టుకుంటాడో బీదవాడు? ఏం తింటాడో, ఏం బతుకుతాడో?